అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఈరోజు మూడో రోజు మనకి అన్నపూర్ణాదేవి అలంకరణ. ఈరోజు మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నాను అన్నపూర్ణాదేవికి అంటే బయటికి వెళ్ళే పని ఉందన్నాను కాబట్టి ముందు రోజే నేను కొంచెం ఏర్పాట్లు అది చేసుకుని వెళ్ళాను. సో ఈరోజు ఎలా చేసుకున్నాను, అలాగే అన్నపూర్ణాదేవిని మా కిచెన్లో పెట్టుకున్నాను కదా, అక్కడ ఎలా అలంకరణ చేశాను, ఈరోజు ఏం నైవేద్యంగా సమర్పించాలి, ఏ రంగు చీర అమ్మవారు కట్టుకుంటున్నారు ఏంటి అన్నీ ఈరోజు వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్న వాళ్ళు తప్పకుండా చేయొచ్చు. ఈరోజు పూజ అలంకరణ అవి ఏంటంటే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. శరన్నవరాత్రుల్లో అమ్మవారు మనకి రోజుకొక రూపంలో దర్శనమిస్తూ ఉంటారు కదా. ఈరోజు మూడవ రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి రూపంలో మనందరికీ దర్శనమిస్తారు. అలాగే అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత ఏంటి, ఏ రంగు మనం చీరని నైవేద్యం అన్నీ వీటి గురించి మనం వీడియోలు తెలుసుకోవచ్చు. అందరికీ తెలిసే ఉంటుంది, అందరూ చేసుకుంటూ ఉంటారు. నేను వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదు, నేను బయటకు వేరే పని మీద వెళ్ళవలసి వచ్చింది. అందుకని ఇంకా పొద్దున్నే ఇవాళ అప్లోడ్ చేద్దామని అనుకున్నాను అనమాట. దేవీ నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారు మనకి అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తూ ఉంటారు. మనకి అంటే విజయవాడ కనకదుర్గమ్మ వారి అలంకరణలో భాగంగా మనం ఏ రోజైతే ఏది చేస్తామో ఆ ప్రకారమే మనం కూడా ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటాం అనమాట. ముఖ్యంగా ఏంటంటే అమ్మవారు మనకి అన్నానికి వాటికి లోటు ఉండకుండా ఉండేటట్టుగా మనం ఎక్కువ పూజిస్తూ ఉంటాము. ఎందుకంటే డబ్బు కోసం మహాలక్ష్మి అమ్మవారిని, సంతానం కోసం, ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం అలా అందరినీ పూజిస్తాం కదా. ఈ అమ్మవారు ఏంటంటే ధాన్యానికి లోటు ఉండకుండా, ఇంట్లో అన్నపానీయాలకి ఎప్పుడు లోటు ఉండకుండా ఉండడానికని అందునే భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అని మనం అన్నపూర్ణాష్టకం ఉంటుంది కదా, అది చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు అంటే ఈరోజు ఆది పరాశక్తిని మనం అన్నపూర్ణాదేవిగా అలంకరించి ఆరాధించాలట. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి సాక్షాత్ అన్నపూర్ణాదేవి కటాక్షం, ఆ పరమాత్మే అది ఆది భిక్షువుగా మనం స్వీకరించేట్టుగా మనకి అనేక పురాణ గాథల ప్రకారం తెలుస్తుంది. అంటే అన్నం ప్రతి జీవిలోని ప్రాణశక్తికి ఆధారం. మనం తినలేకపోతే అసలు బతకలేం కదా. అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతిసారి అన్నం ఆ భగవంతుడి ప్రసాదంగా అనుకుని మనం భుజించాలి. తర్వాత తినేసిన తర్వాత అన్నదాత సుఖీభవ అని కూడా అనుకుంటూ ఉంటాం మనం. అంటే ఎంత సంతృప్తిగా మనం తిన్నాము, ఎక్కడ తింటే అక్కడ, ఎవరింట్లో తిన్నా కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పుకుని మనం తింటే మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కూడా కడుపు నిండా భోజనం పెడితే కూడా చాలా సంతోషిస్తారు. ఆ టైంకి అబ్బా వీళ్ళ ఇంట్లో భోజనం ఎంత బాగుంది, చక్కగా కడుపు నిండా పెట్టారు, ప్రేమగా పెట్టారు అంటారు. అందుకనే మిగతా ఏమైనా మనం మెప్పించలేము. ఎంత ఖరీదైన బట్టలు పెట్టినా, గిఫ్ట్లు ఇచ్చినా అది కాసేపటికే, కానీ కడుపు నిండా అన్నం పెడితే మాత్రం అన్ని దానాల్లోకి అన్నదానం మించింది ఏది లేదు అని అంటారు. ఎందుకంటే ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే, ఎవరికైనా సరే పేదవాళ్ళకైనా, ఇంటికి వచ్చిన ఎలాంటి వారికైనా అతిథుల్ని మనం గౌరవించి వాళ్ళు సాక్షాత్ భగవంతుడి స్వరూపం అనుకుని మనం పెడితే చాలా సంతోషిస్తాట. అన్నపూర్ణాదేవిగా అన్నం పెట్టావు తల్లి అని అంటూ ఉంటాం మనం. ఆ మాట అక్షరాలు నిజంట. అందునే భోజనం పరమ ఆపేక్షతో పెట్టిన వారందరూ అన్నపూర్ణలే. ఎవరైనా ఇంటికి వాళ్ళ ఇంటికి మనం పిలవాలి, చక్కగా మనం భోజనం పెట్టుకోవాలి అని ఎప్పుడు ఉండాలి తప్ప మన ఇంటికి ఎవరు రాకూడదు, ఎవరికి ఉండక్కర్లేదు అమ్మయ్య అని చెప్పని అనుకున్నామంటే రేపొద్దున వచ్చే జన్మలో మనకి ఎవరు పెట్టేవాళ్ళు పిలిచేవాళ్ళు కూడా ఉండరు. అందునే అప్పుడప్పుడు ఆప్యాయంగా మన వాళ్ళని పిలుచుకోవాలి, చక్కగా పేదవాళ్ళకి అన్నం పెట్టాలి, అన్నదానం ఏదైనా చేస్తూ ఉండాలి. మనకు తోచినంత, ఎంత వీలైతే అంత. ఇంటికి వచ్చిన వాళ్ళ శత్రువులైనా కూడా అతిథులు మనకి భగవంతుడి స్వరూపంగానే భావించి వాళ్ళని మనం చెయ్యాలి. అలాగే వడ్డన చేసేటప్పుడు కూడా మనం ఎంతో ప్రేమగా మన ప్రేమను చూపించి వడ్డన చేయాలి తప్ప సగం సగం పెట్టి అలా పెట్టిన తర్వాత తిట్టడం కానీ అవి చేసినా ఉన్న పుణ్యం కన్నా పాపం పెరుగుతుందంటారు. అందుకే భోజనం చేసిన తర్వాత వాళ్ళ సంతోషం మనం చూడాలి తప్ప తృప్తిగా భోజనం చేశారు మన ఇంట్లో అని ఒక ఆధారంగా ఉండాలి మనం. జీవకోటికి ప్రాణాధారమైన అన్నపూర్ణాదేవి పరమేశ్వరునికే భిక్ష వేసి ఆది భిక్షువుని చేసింది కనుక మనందరం ఈ రోజున అక్షయ పాత్ర తీసుకుని గరిటతో ప్రసాదం మనం మామూలుగా అమ్మవారు చూడండి ఒక గిన్నె పట్టుకుని ఇలా వడ్డిస్తున్నట్టుగా ఉంటారు కదా, అలాగే ఉన్నట్టుగానే మన అమ్మవారిని భావించి అష్టోత్తరశతనామాలతో అమ్మవారిని పూజించుకుని చక్కగా అమ్మవారిని మన ఇంట్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా అన్నిటికీ వృద్ధి ఉండాలి అని చెప్పని దండం పెట్టుకుని చేసుకుంటాం పూజ. అలాగే మా ఇంట్లో కూడా అంటే ప్రతి ఇంట్లో వంటింట్లో కూడా అన్నపూర్ణాదేవి విగ్రహం ఉంటే మంచిదని ఎప్పుడో నేను వీడియోలో షేర్ చేశాను. నేను కూడా ఎప్పుడు ఇక్కడే పెట్టుకుంటాను, మీరు నా వీడియోస్లో చూసి తెలుస్తుంది. అలాగే మళ్ళీ ఒకసారి ఈ ప్రత్యేకించి అని చెప్పి అన్నపూర్ణాదేవిని విగ్రహం శుభ్రంగా తుడిచి చక్కగా మళ్ళీ గంధం బొట్లు కుంకుమ బొట్లతో పెట్టి మళ్ళీ కొత్త బియ్యం పోసి
అందులో పెట్టానమాట. కొంతమంది బియ్యం డ్రమ్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు, ఎక్కడైనా చక్కగా పెట్టుకోవచ్చు. ఇంకా వాటికి ఎప్పుడు లోటు ఉండదు అని చెప్పని నేను ఇంట్లో ఏంటంటే అలా కిటికీలో పెట్టుకోవడం వల్ల వండినవన్నీ ఒకసారి అమ్మవారికి అలా చూపించినట్టు ఉంటుంది, ఆవిడ పేరు చెప్పి దండం పెట్టుకుని వండినట్టు ఉంటుంది, వండినవి అమృతం అవుతాయి చక్కగా అని చెప్పని నేనైతే ఇలా చేసి ఈరోజు అలంకరణ ఇలా అమ్మవారిని ఇలా చేశాను అలంకరణ దీని పువ్వులతోటి. అలాగే ఇంటి ఇల్లాలు వాళ్ళ అంటే పిల్లలకి ఎప్పుడు సంతానంలో వాళ్ళ పిల్లలకి ఎటువంటి లోటు రాకుండా అమ్మవారు అనుగ్రహిస్తుందని చెప్పి నేను నమ్మకంతో కూడా మనందరం అమ్మవారిని కొలుస్తూ ఉంటాము. అలాగే ఈరోజు మనం గంధం రంగు చీర, అమ్మవారికి గంధం రంగు చీర సమర్పించి ఆ రూపంలో మనం అమ్మవారిని దర్శించుకుంటాము. మామూలుగా చక్కగా దీపారాధన చేసుకుని కట్టు పొంగల్ కానీ కొబ్బరి అన్నం కానీ అవి చేసుకుని మనం నైవేద్యం పెడితే మంచిది. ఎందుకంటే దద్దోజనం కానీ తెల్లగా ఉండే వస్తువులు, తెల్లగా ఉండే నైవేద్యము తెల్లటి పువ్వులతో పూజిస్తే అమ్మవారికి చాలా మంచిదట. అంటే ఇవే ఉండాలని లేదు, మన శక్తి కొలిది మనకి దొరికిన వాటితో చక్కగా అమ్మవారిని ఆ రోజుకి ఆరాధించుకుని చక్కగా కుంకుమ పూజ చేసుకుని లేకపోతే తెల్లటి పూలతో అష్టోత్తర శతనామాలు చేసుకుంటే చాలా మంచిది. నేను కూడా బయటికి వెళ్ళే పని ఉందని చెప్పని తొందరగా చేసేసుకుని మామూలుగా పండు మాత్రం నైవేద్యం పెట్టాను. అలంకరణది మాత్రం ముందు రోజే చేసేసుకుని అఖండ దీపంలో పెట్టుకుని, ఎందుకంటే మళ్ళీ తర్వాత రోజుకి నాకు అవ్వదు అని చెప్పని ఒకటే అంటే చిన్న బడ్లా పెట్టుకుని దీపారాధన అది రెడీ చేసుకుని పెట్టుకుని వెళ్ళాను అనమాట. ఎందుకంటే మారడం ఇష్టం లేదు, మనసులో ఏ రకంగా అమ్మవారికి అలా పెట్టుకుని వెళ్ళాలి 9 రోజులు కుదిరితే అని అనుకున్నాను కదా. మధ్యలో ఏదైనా ఇబ్బంది వస్తే అది మన చేతిలో లేదు, బట్ ఎంతవరకు వీలైతే మనం అంతవరకు చేసుకోవచ్చు అని చెప్పని. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాకిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ మాతాన్నపూర్ణేశ్వరీ. చక్కగా మన అన్నపూర్ణాష్టకం చదువుకుని పూజలు చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం అందరిపై ఎప్పుడు ఉంటుంది. నేనైతే ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను. ఇది ఈరోజు వీడియో. ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి. రేపు 4వ రోజు అలంకరణ పూజతోటి మిమ్మల్ని అందరినీ తప్పకుండా కలుస్తాను.